రెడ్డిపల్లి జరిగిన సంఘటన కురువ లింగమయ్య కుటుంబం ఏ విధంగా బలైందో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఆ లింగమయ్యను చంపే ముందు ఆ 2-3 రోజుల్లో జరిగిన డ్రామా అంతా ఇంత కాదు. కనీసం ఆ జరిగిన సంఘటనలో చాలామంది కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఆ ఊర్లో హింస జరుగుతుంది, ఒక పొలిటికల్ ప్రేరేపణ జరుగుతుంది, గలాలు జరుగుతాయి, అల్లలు జరుగుతాయని ముందే వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ లింగమయ్యను ఏ విధంగా హత్య చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని ఒక సగటున ఒక ప్రజా మనిషిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా, దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిన భద్రతా వైఫల్యం ఏమిటి ఉండదో మనం కూడా ఎంతైనా కూడా గమనించాల్సింది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నా, ఈవెన్ ఇంటెలిజెన్స్ పీపుల్ కూడా రాష్ట్రంలో ఉన్న చాలా ఇంటలెక్చువల్ పీపుల్ కూడా దీన్ని ఆలోచించాలా. దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ సిటీకి వెళ్ళినా, ఏ రాజధానికి పోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన్ను కలుస్తూ ఉంటారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఒక భరోసా, ఒక నమ్మకం. జరిగిన సంఘటన మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలా అనే ఉద్దేశం ఒకటి. దాని వెనుక జరిగిన సంఘటనను యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేసడానికి ఆయన ఆ కుటుంబాన్ని ప్రశ్నించి అనంతపురం వెళ్తే కనీసం దాన్ని కూడా హేళన చేసి మాట్లాడే పరిస్థితి ఈరోజు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఎవరిస్తుందంటే నిజంగా ఎంత ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే మనం నియంత్ర పాలన ఉన్నామా అనేది కూడా ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఏ మనిషిని కూడా చాలా గౌరవంగా ఆయన పిలుస్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఎప్పుడు కూడా చాలా గౌరవంగా పోలీసులు సోదరులారా, బ్రదర్స్ అంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా అంత గౌరవిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది అధికార పార్టీ నాయకులు చట్టాన్ని చుట్టంగా చేసుకొని అధికార పార్టీ వాళ్ళకు పనులు చేస్తూ వాళ్ళు తొత్తులుగా ఇవ్వాల్సిన వారిని ఎంతైనా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే నిన్న జరిగిన సంఘటన ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఆయన కోట్ చేయడం జరిగింది. తీరా ఆయన యొక్క హిస్టరీ తీసుకుంటే ఆయన గతంలో ఒక కార్యకర్త మాదిరిగా పోలీస్ ఆఫీసర్గా లేదు, ఒక కార్యకర్త మాదిరిగా వ్యవహరించిన తీరు. ఎవరికైనా అభిమానం ఉండొచ్చు. అటప్పుడు నీ యొక్క ఏదైతే నీకు రాజ్యాంగం ఇచ్చిన పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి పక్కన పెట్టి నువ్వు పార్టీ సభ్యులను చేరు. కానీ నువ్వు ఒక చేరి ఈ విధంగా నువ్వు ఒక పార్టీకి తొత్తులో వ్యవహరించడం ఇది మంచి పరిమాణం కాదు. బహుశా దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంఘటనలు, ఈరోజు అధికార పార్టీకి చాలా వరకు కూడా ఎక్కడ వాళ్ళకి బలం లేదు లోకల్ బాడీలో. అయినప్పుడు కూడా మీరు రకరకాల ప్రభావాలు పెట్టి భయపెడించి విధ్వంసం చేసి దౌర్జన్యాలు చేసి ప్రాంతాల్లో రకరకాల ప్రయత్నాలు చేసినా ఎక్కడ గెలిచిన వారు ఎప్పుడు వైసీపీతోనే ఉంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముఖముడిగా వాళ్ళు నిలిచిన పరిస్థితి మనం చూసాం. అయినా వాళ్ళకి యొక్క ఇగో సాటిస్ఫై కాల. ఇప్పుడు కూడా గ్రామాల్లో లేకుండా వెళ్ళిపోయారు. ఇంకా బయటకు ఊళ్ళకి రావాలంటే భయపడుతున్నారు. మీరు చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు, ఇబ్బందులు. అక్కడక్కడ వైసీపీ వాళ్ళు, ఉదాహరణకు తుని లాంటి వాళ్ళు అంత మెజార్టీ ఉన్నప్పుడు కూడా సమయం పాటించి వాళ్ళే రిజైన్ చేశారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ తీరు చూసి అక్కడున్న వాళ్ళు. మేము పోలీసు వ్యవస్థను అందరినీ అనడం లేదా, ఎవరైతే అధికార పార్టీకి తొత్తుగా ఎవరిస్తున్నారో వాళ్ళనే మేము అంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత దాదాపు వేల మంది, లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మా నాయకుడు వచ్చాడు, మా నాయకుడిని చూడాలా, ఇటువంటి మంది జరగకూడదు, మాకు ధైర్యాన్ని నింపుతామని ఆయన వస్తే మంత్రులు ఒక రాజ్యాంగబద్ధమైన విధులను
సరిగా నిర్వహించలేని ఒక దద్దమ్మల్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. ఎవరైతే వైద్య శాఖ మంత్రి ఎవరైతే సత్యకుమారుడో ఆ మనిషి ఎక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచి ఊడిపడినాడు, ఏం మాట్లాడతాడో అసలు ఎక్కడ నిజాలు ఎప్పుడు కూడా అతను మాట్లాడే పరిస్థితి చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ వ్యక్తి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మాట్లాడిన పరిస్థితి చూస్తాను. ఇంకా చాలా మంది హోంమంత్రి గురించి మీకు తెలుసు. అమ్మా, మీరు కనీసము మీరు హోంమంత్రి అనే మాట ప్రజలు గుర్తు లేదు, మీరు మర్చిపోయారు. అసలు మీ పైన కూడా వాళ్ళకు ఒక అభిప్రాయం కూడా ఈ హోంమంత్రిగా ఉంది, మా న్యాయం చేస్తుంది, మాకు చట్టాన్ని గౌరవిస్తుంది, చట్టాన్ని ఉపయోగించి శిక్షిస్తారు అని కూడా ఎక్కడికి నమ్మకం లేదు. ఎందుకంటే నీ జిల్లాలో ఒక ప్రేమ ఉన్మాది ఒక అమ్మాయిని హత్య చేస్తే కనీసం దాని పలకరింపు లేదు, కనీసం మీ నాయకులు మీ పార్టీ వాళ్ళు పరామర్శించే పరిస్థితి లేదు. ఈ విధంగా చాలా పరిస్థితులు లేదు. అన్యాయంగా అక్రమంగా అడ్డదొల్లగా హత్యాప్రయత్నం చేసి హత్య చేసిన వాళ్ళను పరామర్శించిన పరిస్థితి కూడా ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా లేదు. ఈరోజు ఒక సాంప్రదాయబద్ధంగా ఒక న్యాయపరంగా ఒక ఇంట్లో ఏమైనా జరిగినప్పుడు ఒక నాయకుడు అడిపోయి పరామర్శిస్తే వాళ్ళకి కొండంత భరోసా, ఒక కొంత ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఒకటే గమనించాలా, అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పోలీసు వ్యవస్థ గురించి ఎంత ఘోరంగా మాట్లాడారంటే, ఏ పోలీస్ జాగ్రత్త, నీ ఎంత తెలుసాం, కబడ్డార్, మీరు మా కింద పనిచేయాల్సి వస్తుంది, రేపు బట్టలు ఉడితీస్తామని ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎన్నో సందర్భాలు చెప్పారు. మరి మీకుందా పోలీస్ వ్యవస్థ గౌరవం? మాకుందా? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు బ్రదర్స్ అంటారు, చాలా మంది కూడా గౌరవిస్తారు. చట్టాన్ని చుట్టానికి అతి వాళ్ళకు ఎవరైతే ఎవరిస్తారో, అధికార పార్టీకి ఎవరైతే తొత్తుగా ఎవరిస్తారో వాళ్ళను దృష్టిలో పెట్టుకుని అనడం తప్ప ఈ యొక్క మన సామాన్య సంబంధించిన ఒక సాంప్రదాయబద్ధ చట్టాన్ని లోబడి చేసే అధికారం ఎప్పుడు కూడా మేము అనలేదు. ఈరోజు నిజంగా మేము అడుగుతున్నాం, ఈరోజు నిజంగా మీరు ఇంత నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉంటే గడిచిన 16 నెలల్లో ఇంటింటి దాదాపు ఇన్ని పల్నాడులో కానీ, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్టల్లో కానీ, డెల్టా ప్రాంతాల్లో కానీ ఇన్ని హత్యలు జరిగేటివా, ఇన్ని మడ్డలు జరిగేటివా, ఇన్ని హత్య ప్రయత్నం జరిగేటివా, ఇన్ని మానభంగాలు జరిగేటివా? మరి ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఎక్కడుంది? ఏం చేస్తాం? నిద్రపోతుందా? కనీసం హోంమంత్రి తన పిఎన్ కూడా ఎవరో మార్చమంటే లంచాలు తీసుకున్నట్టే ఆమె పై వాళ్ళు చెప్తే ఆమె మార్చే పరిస్థితి. కనీసం ఆమె సొంత ఇంట్లో వ్యక్తిని కూడా ఆమె నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అది ఆమె ఉత్తుత్తి మంత్రి, హోంమంత్రి గారు. మీరు కూడా ఈ విధంగా మాట్లాడి ఎంతవరకు సబాబు? ఎవరైనా తప్పు జరిగిందంటే ఒక బాధ్యతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆ తప్పును ఏ విధంగా దాన్ని సరిదిద్దాలా, మళ్ళీ రానికుండా చూడాలా, మళ్ళీ జరగకుండా ఉండాలా అనే ఉద్దేశంతో వ్యవహరించాలా తప్ప బాధ్యతగా ఉన్న మంత్రులు ఏదో అక్కడ ముఖ్యమంత్రి గారినో కానీ లోకేష్ గారినో వాళ్ళని సంతోషపెట్టాలా, వాళ్ళ దగ్గర మార్కులు పొందాలని చెప్పేసి మళ్ళీ మీరు విమర్శించడం ప్రజాస్వామ్యం తగదు. మేము ఒకటే అడుగుతున్నాం, నిన్న జరిగిన రాప్తాడులో విషయానికి వస్తే ఒక అభాగ్యాన్ని మనం పోగొట్టుకున్నాం. మళ్ళీ అటువంటి పోగొట్టుకోకూడదు, మళ్ళీ వాళ్ళకి సంఘటన జరగకూడదనే ఉద్దేశంతోనే ఒక గౌరవ అధ్యక్ష స్థానంలో ఒక ప్రజా ఆదరణ కలిగిన ఒక గొప్ప నాయకుడిగా, ఒక వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే అనేకమైన నిందలు, ఆరోపణలు. అంటే మేము ఒకటి అడుగుతున్నాం, అధికారంలో ఉండే నాయకులను కానీ, కూటమిలో ఉండే పెద్దలను కానీ, రాష్ట్రంలో ఉన్న విజ్ఞానులు కానీ అడుగుతున్నాం. అంటే ఆ సంఘటన చిన్నదా? దాన్ని వదిలేస్తామా? దాన్ని మర్చిపోదామా? అంటే మీ దృష్టిలో మళ్ళీ రిపీట్ కావాలనా? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా కూడా మీ ద్వారా మేము తెలియస్తాం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ఒక పర్యటనకి వెళ్ళిపోయినప్పుడు కేవలం మీరు 1+1 ఎస్కార్ట్ ఇచ్చి, ఈరోజు మన జరిగిన సంఘటన అదే చూస్తాం అనంతపూర్లో. వేల మంది, దాదాపు 1000 మంది వస్తే కనీసం అని పోలీసులు మీరు సెక్యూరిటీ పెట్టిన పరిస్థితి. పైగా ఒక పార్లమెంట్ సభ్యుడు అంటాడు, అయ్యా పార్లమెంట్ సభ్యుడు కృష్ణదేవరావు గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పార్టీ నుంచి గెలిచారు, ఏ పార్టీ నుంచి మీకు రాజకీయ భిక్షం వచ్చింది, ఏ రాజకీయం మీకు ఏ పార్టీ భిక్ష పెట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు భిక్షం పెడితే మీరు పార్లమెంట్ మెంబర్ అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు పార్లమెంట్ సభ్యులైనారు అనే విర్రవిగ్గాడే కానీ ఎప్పుడు కూడా
మీరు గతం గుర్తు తెచ్చుకోవాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల మీది లా అండ్ ఆర్డర్ ఆటంకాలు కలుగుతాయంట. జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది కలుగుతుందంట సొసైటీకి. ఎవరి వల్ల ఇబ్బందో, ఎవరి వల్ల అపాయమో, ఎవరి వల్ల నష్టమో అనేది కూడా ఒకసారి కూడా పెద్దలు కూడా గౌరవం గుర్తు తెచ్చుకోవాలా. ఈరోజు నిజంగా అదే మాట కానీ అనుంటే, అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్య ఎరేసి క్యాడర్కి చెప్పి మీరు బలంగా ఉండండి చూడండి అంటే ఏమైపోతుంది తెలుగుదేశం క్యాడర్, ఏమైపోతుంది తెలుగుదేశం పార్టీ, ఏమైపోతుంది కూటమి పార్టీ. ఆయన ఒక డిసిప్లిన్ కాబట్టి, ఒక మంచి వ్యక్తి కాబట్టి, ఒక సాంప్రదాయమైన వ్యక్తి కాబట్టి, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చట్టం తన పని చూసుకుంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రజాస్వామ్య పద్ధతులు మనం వ్యవహరించాలా, అది వ్యవస్థ చూస్తుంది. మనం సమయం పాటించని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్ని లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పేసి అది పారేసుకోవడం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. అధికారం అనేది ఈరోజు మీరు చూసారు 11 నెలలైంది. ఏ రోజు మీరు చెప్పిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చరా. ఏ రోజు కూడా మీరు చెప్పిన సూపర్ 6 కదా, కనీసం ఒకటంటే ఒకటి కూడా ప్రజలు ఈరోజు గ్రౌండ్ కానీ పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వీకర్ సెక్షన్లు, డ్వాక్రా మహిళలు, రైతాంగము, యువత అనేకమైన కూడా మీరు ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన మీరు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చాల. పూర్తిగా అది మొత్తం టోటల్ గా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఎన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు. అంత ఈజీగా మర్చిపోరు. మీరేదో సంకల గుద్దుకొని మేము ఉన్నాం అధికారం అని కదా. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వాళ్ళే రారాజులు, వాళ్ళే దేవుళ్ళు. ఏదైతే వాళ్ళ యొక్క తీర్పిస్తారో అదే మ్యాండేట్. ఖచ్చితంగా రాబోయే రోజులు ఖచ్చితంగా ఈరోజు ప్రజల పక్షాన్ని ఎవరైతే పోరాడతారో, ప్రజల పక్షాన్ని ఎవరైతే ఉంటారో, ప్రజలకు ఎక్కడైతే భరోసా ఇస్తారో, ప్రజలకు ఎవరికైతే నమ్మకంగా ఉంటారో ఖచ్చితంగా ప్రజలు కూడా దాన్ని అన్వేషిస్తున్నారు. తప్పని చేశాము. రాబోయే కాలం ఖచ్చితంగా తీర్పు మరోలాగా ఉంటుందని కూడా ప్రజలు ఆలోచన తెలియజేస్తున్నాను.